ఇటీవలనే 5G స్పెక్ట్రమ్ వేలం కంప్లీట్ అయింది. రేపు దీపావళి నుంచో లేకపోతే 29/9 అంటే సెప్టెంబర్ 29వ తారీఖు నాడు జరిగే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో కానీ లేకపోతే దీపావళి నుంచి కానీ 5G సర్వీసులు ప్రారంభిస్తాము అని చెప్పి ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఇవి ప్రకటించినాయి. ఇందులో కొన్ని అంశాలు మనం చర్చించుకోవాల్సినవి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్కి ఇవ్వలేదు కదా సార్ అని అంటే బిఎస్ఎన్ఎల్కి ఏ రకంగా మోసం చేస్తుంది ప్రభుత్వం అని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. జనరల్గా మన దాంట్లో పేర్లు ప్రస్తావించకూడదు అనుకుంటాం, కానీ హన్స్ ఇండియా అనే పత్రికలో వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకు సీజీఎంగా పనిచేసిన అనంతరామ్ గారు చాలా అద్భుతమైన ఆర్టికల్స్ రాస్తున్నారు. అందులో ఉన్న ముఖ్యమైన అంశాలు 5G గురించి, ఏ స్పెక్ట్రమ్ ఎవరెవరికి ఇచ్చారు అన్న దాని మీద సామాన్యులకు అర్థమయ్యే భాషలోనే, ఆయన ఇంగ్లీష్లో ఉంటుంది, బట్ టెక్నికల్గా అది మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంది. యాక్చువల్గా 5G సర్వీసులు 2 రకాలుగా ఉంటాయని, నాన్ స్టాండలోన్, స్టాండలోన్ అనే పద్ధతుల్లో. స్టాండలోన్ అంటే పూర్తిగా 5G మీద ఆధారపడినవి. నాన్ స్టాండలోన్ అంటే 4G సర్వీసుల ఎక్విప్మెంట్ని ఆధారంగా చేసుకుని 4G సర్వీసుల ఆధారిత 5G ఇవ్వటం ఒక పద్ధతి. ఒక్క రిలయన్స్ జియో తప్ప మిగతా కంపెనీలు నాన్ స్టాండలోన్ పద్ధతిలోనే ఇంప్లిమెంట్ చేయబోతున్నాయని, రిలయన్స్ మాత్రం స్టాండలోన్ పద్ధతిలో ఇవ్వాలి అనుకుంటుందని ఒక స్టాండలోన్, నాన్ స్టాండలోన్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలేంటి, తేడాలేంటి అన్న ముక్కలు చిన్నగా సింపుల్గా చెప్పుకోవాలంటే కొంచెం స్పీడ్ ఎక్కువ. కంప్లీట్ 5G అయితే కొంచెం స్పీడ్ ఎక్కువ, కంప్లీట్ స్పీడ్ కాకుండా నాన్ స్టాండలోన్ అయితే కొంచెం స్పీడ్ తక్కువ అనుకోవచ్చు, మొండిగా ఇది చెప్పాలంటే. అయితే ఇక్కడ 2 అంశాలు మనం గమనించాలి. మొత్తం స్పెక్ట్రమ్ వల్ల 4.3 లక్షల కోట్లు వస్తాయి మాకు అని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే వచ్చిందెంత? 1,51,000 వచ్చింది. గవర్నమెంట్ పెట్టిన స్పెక్ట్రమ్ వేలంలో 71% మాత్రమే అమ్ముడుపోయింది, మిగతా 29% అమ్ముడుపోల. ఇందులో జియో మొత్తం డబ్బులు ఈ 1,51,000 కోట్లలో 48% రిలయన్స్ జియో వేలం పడింది 88,000 కోట్లకి. అందులో 700 బ్యాండ్ స్పెక్ట్రమ్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఆ 700 బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసమే 39,270 కోట్లు ఖర్చు చేసింది. ఎయిర్టెల్ వచ్చిన 1,51,000 కోట్ల డబ్బులో 44,000 కోట్లు ఖర్చు చేస్తే, వోడాఫోన్ ఐడియా 12% ఖర్చు చేసింది, 19,000 కోట్లు డబ్బులు కట్టింది. ఈ ముగ్గురు కాకుండా అదానీ డేటా నెట్వర్క్స్ అనే పేరుతో 6 లైసెన్స్డ్ ఏరియాలకి అదానీ వాళ్ళు 212 కోట్లు కట్టారు. వీళ్ళు గుజరాత్, ముంబయి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు ఏరియాలకి తీసుకున్నారు. వీళ్ళు ఏంటంటే ఎయిర్పోర్ట్స్, నౌకాయాన పరిశ్రమలు, విద్యుత్ పరిశ్రమలు, పవర్ ప్లాంట్స్ ఇటువంటి ఏరియాస్లో 5G తీసుకుని సొంతంగా వాళ్లే ఆ ఏరియాస్లో ఆయా పరిశ్రమలలో మనమే పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో తీసుకున్నారు. ఎవరు? అదానీ డేటా నెట్వర్క్స్ అనేవాళ్ళు అనేది ఒక అంశం. అయితే వీళ్ళు 6 ఏరియాస్లో లైసెన్సులకి అప్లై చేశారు అదానీ గ్రూప్ ఈ 5G స్పెక్ట్రంలో. ఇంకా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, స్పెక్ట్రంలో 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు వేలం వేసిన స్పెక్ట్రంలో లో బ్యాండ్ విడ్త్ ఉన్నవి, మీడియం ఉన్నవి, హై రేంజ్ ఉన్నవి. అంటే బ్యాండ్ విడ్తులు 600, 700, 800, 900, 1800, 2100, 2500 ఇవి ఉంటాయి. అవి లో బ్యాండ్స్.
వీటిల్లో 700 బ్యాండ్కి విపరీతమైన డిమాండ్ ఉంది. అట్లాగే హై రేంజ్లో 26,2600 మెగాహెడ్స్లో ఉండే స్పెక్ట్రమ్ ఉంటుంది. దానికి హై డిమాండ్ ఉంది. ఎందుకు అని అంటే ఈ రెండిట్లో తేడా ఏంటి అని అంటే, స్పెక్ట్రమ్ హైకి వెళ్ళేటప్పటికి టవర్లు ఎక్కువ కావాలి, స్పీడ్ ఎక్కువ వస్తుంది. స్పెక్ట్రమ్ లో బ్యాండ్లో కొనుక్కుంటే టవర్స్ అన్నీ అవసరం లేదు, కానీ కొంచెం స్పీడ్ తక్కువ వస్తుంది. అంటే రూరల్ ఏరియా ఇటువంటి నెట్వర్క్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలంటే, ఇన్స్టలేషన్ ఖర్చు తగ్గించుకుంటూ వెళ్ళాలంటే లో బ్యాండ్లో తీసుకుంటే కొంచెం స్పీడ్ తక్కువైనా నెట్వర్క్ మెయింటెనెన్స్, నెట్వర్క్ నిర్మించే ఖర్చు తగ్గుతుంది కదా అని చేస్తారు. అయితే 700 బ్యాండ్ తీసుకున్నారు జియో వాళ్ళు, హై ఎండెడ్ బ్యాండ్ కూడా తీసుకున్నారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, 600 మెగాహెడ్స్ బ్యాండ్ ఎవరు కొనలే. అయితే ఇక్కడ ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జియో, ఎయిర్టెల్ సొంతంగా డెవలప్ చేసుకున్నాము అని చెప్పినా ఫిన్లాండ్కు సంబంధించిన నోకియా నుంచి, స్వీడన్కు సంబంధించిన ఎరిక్సన్ నుంచి, ఎయిర్టెల్ వాళ్ళేమో కొరియాకు సంబంధించిన శాంసంగ్ వాళ్ళ నుంచి, వొడాఫోన్ ఐడియా వాళ్ళు ఎరిక్సన్, నోకియా నుంచి తీసుకున్నారు. అయితే మనకు అంటే బిఎస్ఎన్ఎల్కి 3600, 3630 ఆల్రెడీ మన దగ్గర స్పెక్ట్రమ్ ఉంది. ఆ బ్యాండ్లో హార్మోనైజేషన్లో భాగంగా వాటి పక్క స్పెక్ట్రమ్ 3630, 3670లో 35 మెగాహెడ్స్ స్పెక్ట్రమ్ మాకు ఇవ్వండి. అందులో 30 మెగాహెడ్స్ 35 మెగాహెడ్స్లో ఇచ్చి 700 బ్యాండ్ స్పెక్ట్రంలో 5 మెగాహెడ్స్ ఇవ్వండి అని ఇచ్చారు. అయితే ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్రతిపాదనను తిరస్కరించి మనకేమిచ్చారు తెలుసా? 600 బ్యాండ్లో 10 మెగాహెడ్స్, 35 బ్యాండ్లో 40 మెగాహెడ్స్, 26 బ్యాండ్లో 400 మెగాహెడ్స్ ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, 600 బ్యాండ్లో ఎక్విప్మెంట్ తయారు చేయడానికి పరికరాలు ప్రపంచంలో ఇంకా కనిపెట్టలే, అది మనకిచ్చారు. మొన్న వేలంలో కూడా 600 బ్యాండ్ ఎవరు కొనలే. అంటే ఇక్కడ 2 అంశాలు మనం గమనించాలి. గతంలో 3G స్పెక్ట్రమ్ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రపంచంలో ఎవరు ఎక్విప్మెంట్ కనిపెట్టని బ్యాండ్ ఒకటి మనకిస్తే, స్పెక్ట్రమ్ ఇస్తే, ఇది మేమేం చేసుకోవాలా అని మనం రిటర్న్ చేసాం. డబ్బులేమో ముందు కట్టాం, మనం స్పెక్ట్రమ్ రిటర్న్ చేసాం. వాళ్ళు ఏం చేశారు, నాకు డబ్బులు కట్టేశాం కదా, మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అంటే, డబ్బులు రిటర్న్ ఇచ్చేదేంటి, మీరు కట్టే డబ్బుల్లో అడ్జస్ట్ చేసుకోండి అన్నారు. రిటర్న్ ఇవ్వాల డబ్బులు. అప్పుడు కూడా ఆ ప్రపంచంలో ఎవరు ఆ టెక్నికల్ ఎక్విప్మెంట్ కనిపెట్టని బ్యాండ్ స్పెక్ట్రమ్ ఒకటి మనకు బారేశారు. ఇప్పుడు కూడా 700 బ్యాండ్లో ఇవ్వండి, 35 బ్యాండ్ల స్పెక్ట్రమ్ ఇవ్వండి అని అంటే, అది ఇవ్వకుండా 600 బ్యాండ్లో 10 మెగాహెడ్స్ ఇస్తే ఏం చేసుకుంటాం? అది అంటే మనకు స్పెక్ట్రమ్ 5G సర్వీసులు ఇవ్వడానికి ఇచ్చారని కాదు, అలొకేషన్స్లో జరిగిన ఇది. అయితే ఇక్కడ ఇంకో రెండో అంశం కూడా మనం గమనించాలి. ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసింది 5G స్పెక్ట్రమ్ వేలం ద్వారా 4.3 లక్షల కోట్లు, 71% అమ్ముడుపోయింది. ఎంత వచ్చింది? 151,000 కోట్లు వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసినంత ఎందుకు రాలేదు? ప్రపంచవ్యాప్తంగా 5G సర్వీసుల పట్ల అసలు ఇవ్వబోతున్నాం, అసలు మొత్తం దేశమంతా బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అన్న అంశాలు ఒక రకంగా ఉన్న రోజుల్లో, డిమాండ్ బాగా ఉంది అనుకున్న రోజుల్లో ఉన్నది నలుగురే. బిఎస్ఎన్ఎల్ కాక అదాని కొత్తగా ఎంటర్ అయ్యాడు తప్ప మిగతా లెక్కేసుకుంటే నిజానికి ముగ్గురే: వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్, రిలయన్స్ జియో. డబ్బులు ఎందుకు తక్కువ వచ్చినాయి? ఇంకొక అంశం కూడా ఉంది. స్పెక్ట్రము
మాకు అలాట్ చేసిన స్పెక్ట్రమ్, మేము వేలంలో తీసుకున్న స్పెక్ట్రమ్ నాకు 16 సర్కిల్స్కే వస్తుంది. కాబట్టి మేము వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ని కొన్ని సర్కిల్స్లో షేర్ చేసుకుంటాము అని చెప్పి ఆల్రెడీ ఎయిర్టెల్ ప్రకటించింది. అంటే స్పెక్ట్రమ్ షేరింగ్ చేసుకోబోతున్నారు. అయితే ఇక్కడేంటి, ఇంతకుముందులాగా 3G అప్పుడు కూడా మనం 18,500 కోట్లు డబ్బులు కడితే ప్రైవేట్ టెలికాం కంపెనీలు వాళ్ళలో వాళ్ళు స్పెక్ట్రమ్ షేరింగ్ చేసేసుకుంటున్నామంటే, అదేంటి మేము కూడా స్పెక్ట్రమ్ షేరింగ్ చేసుకునే వాళ్ళం, అనవసరంగా దేశవ్యాప్తంగా డబ్బులు కట్టించారేంటి అంటే, ప్రభుత్వం ఒక చట్టం చేసింది, స్పెక్ట్రమ్ షేరింగ్ ఈజ్ చట్టబద్ధమే అని. ఇప్పుడేం చేస్తున్నారు, స్పెక్ట్రమ్ షేర్ చేసుకోవాలంటే ఆ లైసెన్స్ ఏరియాలో వీళ్ళకు కూడా లైసెన్స్ ఉండాలి అన్న ఒక కండిషన్ ఉంది అని అన్నారు. ఈ అంశం కూడా రేపు రిలాక్స్ చేస్తారేమో మనకు తెలియదు. అయితే ఇక్కడ ఏంటి విషయం అనంటే, బిఎస్ఎన్ఎల్కు అలాట్ చేసిన స్పెక్ట్రమ్, ఆ స్పెక్ట్రంలో మనం 5G ఇవ్వాలంటే ఇంతవరకు ఎవడు ప్రపంచంలోనే ఎక్విప్మెంట్ ఇంకా తయారే కాలేదు. మనము టీసీఎస్ వాళ్ళ ద్వారా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, అంటే ఎక్విప్మెంట్ భారతదేశంలో తయారైన పరికరాలతోనే మనం చేసుకుంటే ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేరే బ్యాండ్లో ఉన్న స్పెక్ట్రమ్ కోసం చేస్తున్నాం. ఇప్పుడు రేపు 600 అలాట్ చేస్తే మనకి ఎక్విప్మెంట్ ఎప్పుడు తయారు కావాలి, అవి ఎప్పుడు ఇవ్వాలి, ఆ బ్యాండ్ స్పెక్ట్రమ్ మనకు వాడుకోవడానికి అవకాశం ఎప్పుడు ఉండాలి, ఈ అంశాల మీద స్టడీ చేయాల్సిన పెద్ద మనుషులు అయితే కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. ఇవన్నీ చదివి చేయడానికి టైం లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఆ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో సర్కిల్లో ఉన్నంత మెంబర్షిప్ కూడా సభ్యత్వం లేని ఆల్ ఇండియా యూనియన్ ఎన్నికల్లో, అంటే ఒకప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 29,000 30,000 మెంబర్షిప్ సభ్యులు ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద 31,000. అయినా సరే మనం ఈ సమస్యలు పట్టించుకునే టైం ఎక్కడుంది? ముందు మనకు ఎలక్షన్ ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్ గెలిచిన తర్వాత వీలుంటే, టైం ఉంటే అప్పుడు చూసుకోవచ్చు.